ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ఎంట్రీ తీసుకున్నాం ప్లాన్ చేసుకున్నాం మనం. ఓకేనా, మార్కెట్ ఎటు బ్రేక్ అయింది, ఓపెన్ అయింది, పెద్ద రెడ్ క్యాండిల్ పడింది, బ్రేక్ అయిపోయింది అనమాట. బ్రేక్ అయిన కానీ చూడండి ఫాలో అవుతూ ఉంది. మేము ఎలా అర్థం చేసుకుంటున్నాం చాట్ని అనేది మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీ ఓన్గా మీరు యాక్సెస్ చేసి మీ ఓన్ ఎంట్రీ మీరు తీసుకోగలరు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేశామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చేయడం అయితే జరిగిందండి. వీళ్ళైతే చెక్ చేయండి, మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయ్యింది. దాంతోపాటు సైకాలజీ పాయింట్స్ కూడా చెప్తాం. ప్రతి వీడియోలో సైకాలజీ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఆ రోజు ఏం జరిగింది, ఎలా చూసాం మనం అనేది సైకాలజీ పాయింట్స్ చెప్తాం. అవి మీకు యూజ్ అవుతాయి, అంతేగాని వాళ్ళు రైట్ టైం రాంగ్ టైం అనేది యూజ్ అవుతుంది మీకు. మేము ఎలా అర్థం చేసుకుంటున్నాం చాట్ని అనేది మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీ ఓన్గా మీరు అనాలిసిస్ చేసి మీ ఓన్ ఎంట్రీ మీరు తీసుకోగలరు. ఓకేనా. ఓకే, మనం నేను ఎలా అనాలిసిస్ చేసాం, ఏం జరిగింది మార్కెట్లో, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయని చూద్దామండి. ఓకే, మనం నేను ఎలా అనాలిసిస్ చేసాం, ఇక్కడ గమనిస్తే చూడండి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ ఎలా ట్రై చేస్తుంది మార్కెట్ అనుకున్నాం. మరి బయర్స్ గురించి ఇలా ఆలోచించాం, మరి సెల్లర్స్ గురించి మరి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అవ్వాలి అనేది సెల్లర్స్ ఆలోచిస్తారు. బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్ళాలని ఆలోచించారు అనుకోండి, సెల్లర్స్ డౌన్ సైడ్ తీసుకురావాలని ఆలోచిస్తారు. అందుకే నేను ఫైట్ జరిగిందని మనం క్లియర్గా చెప్పుకున్నామండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫైట్ జరిగింది, అందుకని మనం ఏం చేద్దాం అనేది కూడా చెప్పాం. అంటే నేను ఎలా చేస్తా, మార్కెట్ని ఎలా చూస్తున్నాం అనేది కూడా చెప్పుకున్నాం. ఈ లెవెల్ డ్రా చేసుకోమని చెప్పుకున్నాం కదా, ఈ లెవెల్ ఎటు బ్రేక్ అయితే అటు సైడ్ మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం అనుకున్నాండి. లైట్ గ్యాప్ అప్ అయింది, మార్కెట్ ఏం జరిగింది, లైట్ గ్యాప్ అప్ అయింది, ఫాల్ వచ్చేసింది. అంటే మళ్ళీ మన జోన్లోకి ఎంటర్ అయింది, మార్కెట్ జోన్లో ఎంటర్ అయింది కదా, ఇప్పుడు వెయిట్ చేయాలి మనం. ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఎటు బ్రేక్ అయింది మార్కెట్, డౌన్ బ్రేక్ అయింది కదా, అందుకే అక్కడి నుంచి చూడండి మార్కెట్ ఒక కన్సల్టేషన్ ఉంది, కానీ స్లోగా ఫాలో అవుతుంది అనమాట, స్లోగా డౌనే వస్తుంది కదా, అలా అనమాట. అంటే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ మనం ఎలా వాడుకుంటాం అంటే, ఎప్పుడైతే ఒక లెవెల్ మనం అనుకుంటాం ఆ లెవెల్ బ్రేక్ అయిద్దో నెక్స్ట్ ఈ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ చూడాలి. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ దాకా రావచ్చు అనేది అర్థం అనమాట. అంతేగాని ఖచ్చితంగా వస్తుందా, ఇది బ్రేక్ అయితే ఖచ్చితంగా ఫాల్ అయిద్దా అనేది కాదు, చెప్పలేం. బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ బ్రేక్ మళ్ళీ ఫాల్ రావచ్చు అనమాట. కాకపోతే మన సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం అనుకున్నాం ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ అయిద్ది అనేది మనం అనుకున్నాం. ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఎవరు వాళ్ళండి, ఎంట్రీస్ ఎలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే డౌన్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేసాం అనుకోండి, అంటే సెల్లింగ్ ఎంట్రీలు తీసుకున్నాం అనుకోండి, మన ప్రాబిలిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు చూడండి ఈ లెవెల్ ఉంది, బ్రేక్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దీనిపైన స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, అలా తీసుకోవచ్చు. లేదు మీరు అలా తీసుకోరనుకోండి, ఈసారి రీట్రేస్మెంట్లో తీసుకోవాలని ట్రై చేశారనుకోండి, ఇదిగోండి లైట్గా అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి. ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవగానే ఎంట్రీ తీసుకోవచ్చు, దీనిపైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, అలా తీసుకోవచ్చు. కొంతమంది వాల్యూమ్స్ మీద కూడా చేస్తారండి. మన క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే క్లియర్గా అర్థమై ఉంటుందండి. వాల్యూమ్స్ తప్పుడు ఏం చేయాలి మనం అనేది మనం క్లియర్గా చెప్పుకున్నాం క్లాసెస్లో. ఇక్కడ హైలో ఏం జరిగింది, వాల్యూమ్స్ మనం ఎలా చూడాలి అనేది మనం చెప్పుకున్నాం. వాళ్ళకైతే కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది వాల్యూమ్స్ మీద. ఓకేనా, వాల్యూమ్స్తో కూడా తీసుకోవచ్చు అండి. వాల్యూమ్స్ అర్థం చేసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు, ప్రైజ్ని అండర్స్టాండ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీకేం తెలియాలి, ప్రైజ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ అయ్యిద్ది అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. ఓకే, ఇక్కడ ఎంట్రీ మీరు మిస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ చూడండి ప్రైజ్ అప్ సైడ్ వచ్చింది, ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేశారు, ఇక్కడ బ్రేక్ అయిందా, అలా తీసుకోవచ్చు. లేదు ఇక్కడ చూడండి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, కాబట్టి ఈ హై క్రాస్ అవ్వట్లేదు కదా, ఈ హై దగ్గరికి రాగానే అలర్ట్ అయ్యి బయ్యర్ వీకే సెల్లర్ స్ట్రాంగ్ అయితే మాకు అర్థమైంది అనుకోండి, అలా కూడా మీరు ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అండి. ఓకేనా, ఎంట్రీస్కి ఇలానే తీసుకోవాలని రూల్ ఉండదు. ఎంట్రీస్కి ఓన్లీ డైరెక్షన్కి మాత్రం రూల్ ఉంటుంది. ఖచ్చితంగా ఫాల్ సైడే ఉండాలి లేదా బై సైడే ఉండాలి అనేది రూల్స్ ఉంటాయి, కానీ ఎంట్రీకి రూల్స్ ఉండవు. ఎవరు ఓన్ మైండ్ సెట్కి వాళ్ళకి తగ్గట్టు తీసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ గమనించండి, కరెక్ట్ ఈ లెవెల్ ఉంది, మళ్ళీ ఇక్కడ లో చేసింది కదా, కరెక్ట్ ఇక్కడ. ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి హై ఇక్కడ జరిగింది, ఇక్కడ లో జరిగింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. ఓకే, ఇది హై ఇక్కడ కాబట్టి ఈసారి ఏం జరుగుతుంది, హైలో అనేది గమనించి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈసారి మళ్ళీ ఇక్కడ వచ్చింది, అలా ఇక్కడ మంచి పాయింట్ ఉంది చూడండి, ప్రైస్ లైట్గా అప్ సైడ్ వస్తుందా, ఇక్కడ చూడండి పెద్ద రెడ్ క్యాండిల్ పడింది, అంటే మార్కెట్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. బయ్యర్స్ ఏమో అంత కాన్ఫిడెంట్గా పైకి తీసుకురాలేకపోతున్నారు, కానీ సెల్లర్స్ చూడండి వెంటనే ఆల్రెడీ పెద్ద రెడ్ క్యాండిల్ అనేది పట్టడం జరిగింది, అంటే సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు. అక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దానిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ మూవ్ మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సెల్ సైడే తీసుకోవాలా, అలా ఏం లేదండి, బై సైడ్ కూడా తీసుకోవచ్చు మీ వ్యూ ప్రకారం. నా వ్యూ అయితే నేను సెల్ సైడ్ ఉన్నా అనమాట, లేదా మీ వ్యూ మీకు ఉందనుకోండి మీరు రిటర్న్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ బై సైడ్ ఉన్నారనుకోండి, మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ చూడండి సెల్లర్స్ వీక్ అయ్యారు, ఇక్కడ బయర్ స్ట్రాంగ్ అయ్యాడు కదా అనేసి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, దీనికి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. రూల్స్ ఏమి ఉండవు మార్కెట్లో.
ఇక్కడ బయర్స్ వచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా బయర్స్ రావచ్చు అనుకున్నా, వచ్చారని మనకు అర్థమైంది అనుకుని ఎంట్రీ తీసుకుంటాం అనమాట, అంతే. ఇంకా ఓకే, మ్యాక్సిమం ఎంట్రీస్ అయితే పెద్ద ఏం రాలేదు. ఒక రేంజ్ బౌండ్ యాక్టివిటీ కనిపించింది, స్టార్టింగ్లో వోల్టైల్ మూవ్ ఉంది, లాస్ట్లో వోల్టైల్ మూవ్ ఉందండి. ఓకేనా, ఇది మాత్రమే మార్కెట్లో మూవ్ వచ్చింది. ఒకవేళ రేంజ్ బౌండ్లో కూడా మీరు ఈ హైలే అర్థం చేసుకొని ఎంట్రీస్ తీసుకొని ఉంటే వచ్చి ఉండొచ్చు. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా చేసామండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కదా, ఒక లెవెల్ చెప్పాను నిన్న, ఆ లెవెల్ బ్రేక్ అయితే ఫాలో అవ్వచ్చు అని చెప్పుకున్నాం, అదే జరిగింది. ఇంకా మనం బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్పుకున్నాం, నిన్నటి డేలో ఉంది కదా, ఆ డేలో చెప్పుకున్నాం. ఇక్కడ ఒకటి మార్క్ చేసుకొని పెట్టుకోండి, ఇక్కడ మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ఎంట్రీ తీసుకుందాం ప్లాన్ చేసుకున్నాం మనం. ఓకేనా, మార్కెట్ ఎటు బ్రేక్ అయింది, ఓపెన్ అయింది, పెద్ద రెడ్ క్యాండిల్ పడింది, బ్రేక్ అయిపోయింది అనమాట. బ్రేక్ అయిన కానీ చూడండి ఫాలో అవుతూ ఉంది, కట్టు మన జోన్లోకి వచ్చిందా, ఆ జోన్ దగ్గర అయితే ప్రైస్ ఆగటం క్లోజ్ అవడం జరిగింది. ఓకే, మనం రేపటి నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం ఏం జరిగింది అనేది మనకు వ్యూ అనమాట. ఓకే, నిన్న లో వాల్యూమ్ పడింది కదా, చిన్న లో వాల్యూమ్ అయితే వచ్చింది కదా. ఇక్కడ కూడా చూడండి, ఆ క్యాండిల్లో కూడా ఏం జరిగింది, విక్ ఉంది, ఒక చిన్న బాడీ కూడా ఉంది అనమాట. అంటే బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. అందుకే మూవ్ రావచ్చు అని చెప్పాను, చూసారా. ఎందుకు మూవ్ రావచ్చు అని చెప్పుకున్నాం, ప్రైస్ హైలో ఉంది, వాల్యూమ్స్ బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. అందుకే గమనించండి, అన్ని డోజీలు విక్కులు వచ్చి బాడీలు అన్ని కూడా విక్కులు వచ్చి ఉన్నాయి కదా. కానీ వాళ్ళు చూడండి, ఒక మంచిగా ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది అనమాట. క్యాండిల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ఉండాలి, ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ఉండాలి అనేది చూద్దాం. మ్యాక్సిమం సెల్ సైడ్ ఉందాం, ఒక లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. ఓకే, మనం 5 minutesలోకి వెళ్దాం. ఓకే, వాళ్ళు జరిగిందని మనం కొంచెం డీప్ అనాలిసిస్ చేద్దామండి. ఇక్కడ గమనించండి, నిన్న ఒక రేంజ్ చేసింది, ఇవాళ కూడా ఒక లైట్ రేంజ్ కాకపోతే ఫాల్ అయింది. మనకు ఓవరాల్ ఏం కనిపిస్తుంది, ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఎక్కడి నుంచి ఫాస్ట్గా ఫాల్ అయింది కదా, ఇక్కడ ఫాస్ట్గా అనేది ఫాల్ అవడం జరిగింది. నిన్న జరగలేదు, అది ఇవాళ జరిగింది. అంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది, ఈ జోన్లో సెల్లింగ్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి అనమాట. ఓకేనా, అది రీజన్. ఓకే, ఇక్కడ గమనించండి, ఒక ఫైట్ జరిగింది ఇక్కడ, రోజు అలా జరుగుతుంది, వాళ్ళు కూడా అలానే జరిగింది. కాకపోతే లాస్ట్ చూడండి జరిగింది, అంటే మనం అనుకుంది జరగలేదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్ జరిగింది. రేంజ్లోనే ఉండాలి కదా ప్రైజు. ఇదిగోండి, ఇక్కడ నిన్న లేదా, ఒక రేంజ్లోనే లేదా నిన్న, ఇవాళ ఎందుకు కొంచెం వోల్టైల్ కనిపించింది మనకి. లాస్ట్ మూమెంట్లో మనకి సెల్లింగ్ కనిపించింది అనమాట, అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కాబట్టి మనం కొంచెం సెల్ సైడ్ ఆలోచిద్దామండి. ఓకేనా. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ అండి, ఈ జోన్ ఉంది చూసారా, ఈ జోన్ మొత్తం న్యూట్రల్ కింద తీసుకోండి. ఇక్కడ ఉంది కదా మన జోన్ కూడా ఉంది, 24,330 ఉందండి. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే మనం న్యూట్రల్ కింద తీసుకుందాం. అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, అయినా సరే మనం బై సైడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ఉంది కదా, అందుకు. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. బై సైడ్ కంటే కూడా సెల్ సైడ్ హై ప్రాబిలిటీ ఉందన్నమాట, అందుకే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ 24,480 అండి, ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనం వెయిట్ చేద్దాం. అప్ సైడ్ వెళ్ళనిచ్చి డౌన్ వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకోండి, అప్పుడు హై ప్రాబిలిటీ ఉంటుంది బై సైడ్కి. ఈ లెవెల్ ఒక్కటే అండి మనకి ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ఉంటాం, బ్రేక్ అయితే కూడా కాదు, బ్రేక్ అప్ సైడ్ వెళ్ళి లో వస్తేనే బై సైడ్ ఉంటాం. ఓకేనా, అలా మాత్రమే తీసుకుందాం. లేదంటే మిగతా అన్ని కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలోకి రానివ్వండి, సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే కొంచెం డిఫరెంట్గా జరిగింది కదా, అంటే సెల్లింగ్ ఉందని అనుకుంటున్నాం కానీ బయింగ్ వచ్చింది కాబట్టి ఏదైతే వాళ్ళ హై ఉందో ఆ హై క్రాస్ అయింది కదా, హై క్రాస్ అయినట్లు కాబట్టి అప్పుడు మాత్రమే అప్ సైడ్ వెళ్ళిచ్చి డౌన్ వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. సేమ్ ఇంకా అంటే బ్రేక్ అయినంత మాత్రాన మనం బై చేయం, బ్రేక్ అప్ సైడ్ వెళ్ళి లో వస్తుంటేనే బై చేస్తాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లో బ్రేక్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చండి. ఎందుకంటే అనుకున్నాం కదా మనం ఆల్రెడీ ఇక్కడ సెల్లింగ్ ఉంది అనేసి, ఇక్కడ సెల్లింగ్ ఉంది కదా అందుకే హైలో సెల్ చేద్దాం అనుకున్నాం. అప్ సైడ్ బ్రేక్ అయితే బై చేయట్లేదు మనం, కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ చేస్తున్నాం. ఎందుకు, కారణం ఏంటి, సెల్లర్స్ ఉన్నారని మనకు అనిపిస్తుంది కాబట్టి అనమాట. ఓకేనా, డైలీ కూడా చూపించే కదా పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి అందుకే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే అర్థం ఏంటి, ఇన్ని రోజుల నుంచి గమనించండి ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వట్లేదు, లైట్ గ్యాప్ అప్ అవుతూ ఉంది. కానీ ఇవాళ గ్యాప్ అప్ అయినా సరే డౌన్లోనే క్లోజ్ అయింది కాబట్టి ఇది ఒక కన్ఫర్మేషన్. దాంతోపాటే గ్యాప్ డౌన్ రేపు కూడా ఓపెన్ అయింది అనుకోండి, మనకు కన్ఫర్మేషన్ దొరికినట్లు అనమాట. ఓకేనా, అప్పుడు కూడా మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హైలోకి రానివ్వండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయి ఫాల్ అయింది అనుకోండి, ఫాల్ అయితే మన నెక్స్ట్ సపోర్ట్ ఏముంది, 24,196 ఉందండి. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ ఆగే ఛాన్స్ ఉంది. ఆగిద్దంటే ప్రైస్ అక్కడి నుంచి రివర్స్ అయిద్దని కాదు,
లైట్గా అప్ సైడ్ వచ్చి ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ దాకా వచ్చిందంటే ప్రైస్లో ఎవరు ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. అప్ సైడ్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకుందాం. హై గ్యాప్ డౌన్ జరిగిందంటే అర్థం ఏంటి, ఆల్రెడీ సెల్లింగ్ వచ్చిందేమో అని అనిపిస్తుంది మనకి. డైలీ క్యాండిల్లో కావచ్చు మ్యాక్సిమం సెల్లింగ్ అనిపిస్తుంది. హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ దొరికినట్టే కదా, సెల్లర్స్ వచ్చారు మార్కెట్లో. కానీ అప్పుడు కూడా మనం హైలోకి రానిస్తాం, సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ జోన్లోకి వచ్చినా సెల్ చేస్తాం, హైలోకి వచ్చినా సరే సెల్ సైడే ప్లాన్ చేస్తాం, ఓకేనా. మనం బై సైడ్ చేయాలనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా లైట్ గ్యాప్ డౌన్ జరిగినా ఈ లెవెల్ బ్రేక్ అయితేనే బై సైడ్ ఉంటాం. లేదు న్యూట్రల్లోకి అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బెటర్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే, ఇవాళ హై ఉంది కదా, డే హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ఉన్నాం అనుకోండి, మనకే బెటర్ అండి, మంచి ప్రాబిలిటీ అయితే ఉంటుంది. మిగతా అంతా కూడా ఏం కనిపిస్తుంది మనకి, సెల్లింగే కనిపిస్తుంది అనమాట, ఓకేనా. లో వచ్చినా అప్ సైడ్ వస్తే సెల్ చేద్దాం, బై చేయకుండా. హైలోకి వస్తే సెల్ చేసాం అనుకోండి, మనకి మంచి ప్రాబిలిటీ అనేది దొరికింది ఎంట్రీస్లో, ఓకేనా. ఎవరికైనా అర్థం కాలేదనుకోండి ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లోకి వద్దామండి. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, డైలీ క్యాండిల్ మనం నేనేం చెప్పుకున్నాం, సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ట్రెండ్ అప్ సైడ్ ఉంది కదా, అప్ ట్రెండ్ కదా, అందుకే మనం ఒక లెవెల్ చెప్పుకున్నాం. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే సెల్ సైడ్ ఉంది అనుకున్నాం, అది ఓపెనింగ్లోనే బ్రేక్ అయింది, ఫాల్ అనేది వచ్చింది, ఓకేనా, క్లియర్గా వచ్చేసింది మనకి. ఇక్కడ గమనించండి, కరెక్ట్గా అప్ సైడ్ వెళ్ళింది, లో వచ్చింది, అప్ సైడ్ వెళ్ళిందా, ఈసారి లో వచ్చేమో అప్ సైడ్ వెళ్ళాలి, ఓకేనా. అప్ ట్రెండ్ ప్రకారం అది కదా. కరెక్ట్గా ఇక్కడ గమనించండి, ఏదైతే లో ఉందో ఆ లో దగ్గర ఇంతవరకు ప్రైస్ ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు కింద. ఓకే, ఇక్కడ వచ్చింది రిజెక్ట్ అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ కూడా లైట్ డౌన్ అయినా సరే అప్ సైడ్ వచ్చింది కదా, క్లోజింగ్ పైన క్లోజ్ అవుతుంది. కానీ వాళ్ళు చూడండి లోనే క్లోజ్ అయింది కదా, ఏం అర్థమవుతుంది మనకి ఇక్కడ పిక్చరు, బయర్స్ వీక్ అవుతున్నారా అని అర్థమవుతుంది కదా, సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్ అయ్యారు అనమాట, ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ కనిపించింది, అందుకే మనం మూవ్మెంట్ రావచ్చు అని చెప్పుకున్నాం, ఓకేనా. మూవ్మెంట్ అయితే వచ్చింది లైట్గా. ఓకే, దాన్ని ఇంకా మనం 5 minutesలో క్లియర్గా మాట్లాడుకుందాం. సెల్లింగ్ వచ్చింది కదా, సెల్ సైడే ప్లాన్ చేద్దాం ఇక్కడ కూడా. ఓకే, రేపు బ్యాంక్ నిఫ్టీ కానీ న్యూట్రల్ ఓపెన్ అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ తీసేసుకోండి, ఈ చిన్న బాక్స్లో ఉంది కదా, ఈ రేంజ్లో న్యూట్రల్ కింద తీసుకుందాం. ఈ లెవెల్ కూడా ఉంది కదా, ఈ రేంజ్ వరకు న్యూట్రల్ కింద తీసుకోండి. మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తే వెయిట్ చేద్దాం, వెయిట్ చేయండి. ఈ లెవెల్ ఉంది చూడండి, ఇక్కడ కరెక్ట్గా హై ఉంది కదా, ఇక్కడ నుంచే కదా మార్కెట్ ఫాల్ అయింది, ఈ లెవెల్ ఉంది కాబట్టి మనకి ఇంపార్టెంట్గా మార్కెట్ అప్ సైడ్ రానియండి. అప్ సైడ్ రానిచ్చి ఇక్కడ మన సెల్ ఎంట్రీ దొరికితే సెల్ చేసుకుందాం. లేదు మార్కెట్ మంచిగా ఒక గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్ మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మ్యాక్సిమం అవడానికి పాసిబిలిటీ లేదు. మనం పాసిబిలిటీ లేదు అని మాత్రమే చెప్పగలం, కానీ ఖచ్చితంగా అలానే జరిగిద్ది అని ఎవరు చెప్పలేరండి, ఓకేనా. ఇలా జరిగితే మనం ఏం చేయాలన్నదే మనం అనాలిసిస్ చేస్తాం. లేదా ఇక్కడ మంచిగా గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు బై చేయొద్దు, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఫాలో వస్తుంది, అప్పుడు లోలోకి వచ్చాక బై చేద్దాం, ఓకేనా. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తేనే బై సైడ్ ప్లాన్ చేసాం అనుకోండి, ఇంకా కాస్త ప్రాబిలిటీ అనేది ఉంటుంది. లేదు దానికంటే కూడా ఎలా అయినా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం ఇక్కడ కూడా. ఓకే, మార్కెట్ న్యూట్రల్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, హైలోకి రానివ్వండి, ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దామండి, హైలోకి రానివ్వండి, సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు అప్ సైడ్ వచ్చినా సరే మన లెవెల్ ఉంది కదా, 55,076 ఉంది కదా, ఈ లెవెల్లో కూడా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఎందుకు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, అక్కడ ఫాల్ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచే కదా ఫాల్ అనేది స్టార్ట్ అయింది, ఈ పాయింట్లోనే కదా, అందుకే మనం ఆ జోన్ కూడా ఉంది కాబట్టి, మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న జోన్ కూడా ఉంది కాబట్టి ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ అంటే ఈ రేంజ్లో ఎక్కడన్నా పైన ఓపెన్ అయింది అనుకోండి, పైన ఓపెన్ అయినా సరే మనం హైలో సెల్ చేసుకోవచ్చు అండి, హైలో సెల్లింగ్ ప్రాబిలిటీ ఉంటుంది. లేదా లోలోకి రానిచ్చేసి బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇంత హై గ్యాప్ అప్ అయిందంటే బయర్స్ వచ్చారో మనకు అర్థమైనట్లు కాబట్టి లోలోకి వస్తే బై చేస్తాం, హైలోకి వస్తే సెల్ చేస్తాం. ఎప్పుడు ఓన్లీ హై గ్యాప్ అప్ జరిగినప్పుడు, అది గుర్తుంచుకోండి. మిగతా అన్ని కూడా సెల్ సైడే. లేదు న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదనుకోండి అంత అగ్రెసివ్గా తీసుకోవాలనుకోవట్లేదు అనుకోండి, వెయిట్ చేయండి, ఏం కాదు, లోలోకి వెళ్ళిద్ది అప్ సైడ్ వస్తుంది, అప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి, అది ఇంకాస్త ప్రాబిలిటీ అనేది పెంచిద్ది. ఓపెన్ అవ్వగానే సెల్ చేశారనుకోండి, లేదా ఒక రెడ్ క్యాండిల్ పడగానే సెల్ చేశారనుకోండి, ప్రాఫిట్ రావచ్చు. స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దది ఇవ్వాల్సి ఉంటుంది. దానికంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫాలో అవనిచ్చి ప్రైస్ని అప్ సైడ్ వస్తుంటుంది కదా, అక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసాం అనుకోండి, స్టాప్ లాస్ కొంచెం చిన్నది దొరికిద్ది, మన ప్రాబిలిటీ కూడా కాస్త బెటర్గా ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి. నెక్స్ట్ సపోర్ట్లు ఉన్నాయి, ఎవరైనా డ్రా చేసుకునే వాళ్ళు ఉంటే డ్రా చేసుకోండి. 53,792 ఉందండి నెక్స్ట్ సపోర్ట్ అయితే. అక్కడ మనకు బయింగ్ వస్తుంది అనేది కాదు, బయింగ్ రాదు, బయింగ్ రావడానికి ఛాన్స్ ఏం లేదు. రైట్గా అప్ సైడ్ వచ్చాక మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం, ఓకేనా. కాదు ఇక్కడ ఈ జోన్ ఇంపార్టెంట్ కాబట్టి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, లైట్గా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది అంతే. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దామండి, ఇంకా మనకు కన్ఫర్మేషన్ కదా సెల్లింగ్ ప్రెజర్ ఉందని, అందుకని మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి,
హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. కాకపోతే హైలోకి వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. హైలోకి వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగి లోలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి 53,222. ఇక్కడ బై చేయడం కంటే కూడా బయింగ్ రావచ్చు అండి, ఇక్కడ బై ఎంట్రీ దొరకవచ్చు, ప్రాబిలిటీ ఉంటుంది. దానికంటే కూడా అప్ సైడ్ రానియండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓన్లీ ఇక్కడ మనం బై సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అప్ సైడ్ వచ్చి లోలోకి వస్తేనే బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా, అది చేయొచ్చు. లేదనుకోండి ఇంకా బెటర్ ఏంటంటే ఈ లెవెల్ ఉంది కదా 55,076, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే బై సైడ్ ప్లాన్ చేసాం అనుకోండి, ఇంకా కాస్త ప్రాబిలిటీ అనేది పెరిగిద్ది. మెయిన్ అయితే మనకి ఈ జోన్ ఉంది, ఇక్కడ ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ఉందాం, లేదనుకోండి సెల్ సైడే ఉందాం. లోలోకి వచ్చాక కాస్త అలర్ట్ అవ్వండి, బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎవరికైనా లెవెల్స్ లేవనుకోండి, లెవెల్స్ అయితే డ్రా చేసుకోండి. లేదా ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి అనాలిసిస్లో, ఒకసారి వీడియోని రిపీటెడ్ వినండి, అర్థమైంది ఖచ్చితంగా. ఓకే, నా అనాలిసిస్ కానీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.